ఏప్రిల్ నెల చివరి వారంలో వృశ్చిక రాశి వారికి కలలో కూడా ఊహించని మార్పులు జరగబోతూ ఉన్నాయి. మీరు నమ్మినా నమ్మకపోయినా ఒక వ్యక్తి ప్రవేశం కారణంగా జరగబోయేది ఇదే. ఏప్రిల్ నెల చివరి వారంలో వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి, వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది, ఒక వ్యక్తి ప్రవేశంగా మీ జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి, అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. పెళ్ళై చాలా సంవత్సరాలు గడుస్తున్నా మాకు పిల్లలు పుట్టలేదు. అందరి దేవుళ్ళకి మొక్కుకున్నాం. చాలా హాస్పిటల్స్ తిరిగాం, కానీ పిల్లలు పుట్టలేదు. అంతే, క్షణం ఆలస్యం చేయకుండా గురువుగారిని కలిశాం. ఇదిగో ఈ రోజు ఈ బంగారం లాంటి బాబుని వరంగా పొందాము. మా కుటుంబం అంతా గురువుగారికి జీవితాంతం రుణపడి ఉంటాం. పెళ్లి కాకముందు తను వాళ్ళ ఇంట్లో వాళ్ళకి భయపడి నన్ను దూరం పెట్టేది. వేరే పెళ్లికి కూడా రెడీ అయిపోయింది. అవునండి, ఇవన్నీ గురువుగారిని కలిసేంత వరకే. ఆయన ఒకసారి కలిశానంతే. నేనెంతగానో ప్రేమించిన అమ్మాయి నా భార్యగా నా జీవితంలోకి తిరిగి వచ్చేసింది. జ్యోతిష్యాలయం అత్తాకొడళ్ల సమస్యలు, పీడకలు వస్తున్న కనుదృష్టి ప్రభావం, చేతబడి, చిల్లంగి, బాణామతి, మిత్రులు శత్రులుగా మారడం, ధనం నిలకడలేకపోవడం, మానసిక సమస్యలు, మనకు కావలసిన వారు దూరం కావడం, భార్యాభర్తల మధ్య శారీరక సమస్యలు, భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి, భార్యను పరపురుషుడి సహవాసం నుండి విడిపించడానికి, స్త్రీ పురుష వశీకరణం, ఇంకా నిత్య సమస్యలతో బాధపడుతున్నారా? గురూజీ విజయరామరాజు గారు అంజన హోమ యంత్రాల ద్వారా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా శాశ్వత పరిష్కారం చేయగలరు. దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. వృశ్చిక రాశి వారికి సమయం అంతా కూడా చక్కటి అనుకూలతను తెచ్చేదిగా ఉంటుంది. ఈ రాశి వారికి సమయం ఒక వ్యక్తి ప్రవేశం కారణంగా చాలా ముఖ్యమైన మార్పులు అయితే జరగబోతున్నాయి. ఉద్యోగంలో అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు. శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. మిమ్మల్ని మీరు ఎప్పటికప్పుడు నవీకరించుకుని ఉన్నత స్థాయికి చేరుకుంటారు. భోజన సౌఖ్యం ఉంటుంది. వ్యాపారంలో మంచి ఫలితాల కోసం బుధ శ్లోకం చదువుకుంటే మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది. విజయపథం కొనసాగుతుంది. ఇంట్లోనూ బయట కూడా అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తుంది. తీసుకునే ప్రతి నిర్ణయం సఫలతను అందిస్తుంది. బాధ్యతలను సమయానికి పూర్తి చేసి గౌరవం పొందుతారు. ఉద్యోగ రంగంలో సీనియర్ల అభినందనలు లభిస్తాయి. కొత్త ఆలోచనతో అభివృద్ధి దిశగా అడుగులు వేస్తారు. విజ్ఞానార్జనలో పురోగతి సాధిస్తారు. ధన ప్రవాహం మెరుగవుతుంది. పెట్టుబడులు పెరిగే అవకాశం కనిపిస్తుంది. ధర్మబద్ధంగా వ్యూహాలు రూపొందించి అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకోవాలి. వ్యాపారంలో నిర్విరామంగా శ్రమించాలి. నిర్లక్ష్యం అనేది అసలు వద్దు. ఆధ్యాత్మికతకు సమయాన్ని కేటాయించండి. దైవ బలం తోడుగా ఉంటుంది. శ్రీ లక్ష్మీ నామస్మరణ మీకు మంగళదాయకమైన ఫలితాలు కూడా కలిగిస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదు. ఈ వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అంతా కూడా చక్కటి అనుకూలత అనేది కనిపిస్తుంది. మీరు ఇప్పటి వరకు కూడా ఏవైతే కష్టాలు పడి ఉన్నారో అటువంటి కష్టాలన్నింటి నుండి కూడా ఈ వృశ్చిక రాశి వారికి సమయం పూర్తి విముక్తి కూడా కలగబోతుంది. మీ జీవితంలో మునిపెన్నడూ కూడా చూడలేనటువంటి మార్పులు కూడా మీరు ఈ సమయంలో చూడబోతూ ఉన్నారని చెప్పడంలో సందేహం లేదు. ఈ ఏడాది వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వారికి శని ప్రభావంతో కెరియర్ పరంగా కొన్ని సవాళ్లు అయితే ఎదురయ్యే సూచనలు కూడా ఉన్నాయండి. జీవితంలో అనేక మార్పులు అయితే జరగబోతున్నాయి. ముఖ్యంగా శనిదేవుని ప్రభావంతో మీరు అనేక సవాళ్లు కూడా ఎదుర్కొనాలి. అయితే గురుడి ప్రత్యేకమైన ఆశీస్సులతో మీరు సానుకూల ఫలితాలు పొందవచ్చు. నూతన సంవత్సరం మీరు చేసే ప్రయత్నాలు అన్నింటిలో కూడా పూర్తి విజయం సాధిస్తారు. ఈ కాలంలో మీరు అన్నింటికీ కూడా సిద్ధంగా ఉండాలి. రాహుకేతులు వరుసగా 6, 12వ స్థానాల్లో సంచారం చేయడం కారణంగా కొన్ని ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి. ఈ నేపథ్యంలో ఈ రాశి వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయో కూడా పూర్తి వివరాలు అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశి వారి కెరియర్ పరంగా ఒడిదుడుకులు అనేవి ఉంటాయి. మే మాసం తర్వాత నుండి కూడా గురుడు ఈ రాశిలో నుండి 7వ స్థానంలో ప్రవేశించడంతో మీకు కొత్త అవకాశాలు అయితే ఉంటాయి. మరొకవైపు శనిదేవుని ప్రభావంతో మీకు కెరియర్ పరంగా కొన్ని సమస్యలు అయితే ఎదురవుతాయి. ఈ కాలంలో మీరు చేసే పనులలో అనేకమైన సవాళ్లు అయితే ఎదురవుతాయి. అయితే మీరు నిరంతరం ప్రయత్నాలు చేస్తూనే ఖచ్చితంగా మీరు కెరియర్ పరంగా పురోగతి కూడా సాధిస్తారు. ఆర్థిక పరంగా ఈ రాశి వారికి ప్రారంభంలో మంచిగా ఉంటుంది. మీరు కోరుకున్న సొమ్మును మీరు పొదుపు చేయడంలో మంచి విజయం కూడా సాధిస్తారు. మీరు అంకిత భావంతో డబ్బు సంపాదించడంలో నిమగ్నం అవుతారు. మీ యొక్క ఆర్థిక స్థితిని బలోపేతం చేసుకునేందుకు మీ యొక్క జీవిత భాగస్వామి సోదరుల మద్దతు కూడా పొందుతారు. రాహుకేతువుల సంచారం వేళ కొన్ని కొత్త ఆదాయ వనరులు కూడా పొందుతారు. గురువు 8వ స్థానంలో సంచారం చేసే సమయంలో విదేశాల నుండి కొన్ని మంచి ప్రయోజనాలు కూడా పొందే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కొత్త ఏడాది ఈ వృశ్చిక రాశి వారికి సంబంధాలలో అనేకమైనటువంటి మార్పులు అయితే ఉంటాయి. ఈ రాశి నుండి శనిదేవుడు 7వ స్థానంలో సంచారం చేయనున్నాడు. ఈ కాలంలో మీరు పాత భాగస్వామిని మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేస్తారు. దీంతో మీరు సమస్యలను ఎదుర్కొనవచ్చు. అయితే శని 8వ స్థానంలో ప్రవేశించాక మీరు మరిన్ని సమస్యలు అయితే ఎదురవుతాయి. మీరు మానసిక ఒత్తిడి పెరుగుతుంది. అంతేకాదు మొదటి 6 నెలలు కూడా గురుడి ప్రభావంతో మీకు చాలా సానుకూలమైన ఫలితాలు అయితే వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి వ్యాపార పరంగా ఈ ఏడాది ప్రారంభంలో అనుకూలత అనేది కనిపిస్తుంది. గురుడు 7వ స్థానం నుండి రవాణా చేసే సమయంలో మీరు వ్యాపారంలో పురోగతి కూడా సాధిస్తారు. మీ పని ప్రాంతంలో స్నేహితులు, సహచరులు మీ యొక్క జీవిత భాగస్వామి నుండి సానుకూలమైన ఫలితాలను పొందుతారు. రాహుకేతువుల సంచారం
మీకు చాలా సహాయకరంగా ఉంటుంది. గురుడు 8వ స్థానంలో సంచారం చేసే సమయంలో కొన్ని కొత్త వ్యాపార ఒప్పందాలు కూడా ఇవ్వవచ్చు. ఈ రాశి వారికి కొత్త ఏడాది కుటుంబ జీవితంలో సాధారణ ఫలితాలు అయితే పొందుతారండి. గురుడు 7వ స్థానంలో సంచారం చేసే సమయంలో మీ యొక్క జీవిత భాగస్వామి సంబంధం కూడా చాలా బాగుంటుంది. అవివాహితులకు మంచి వివాహ సంబంధాలు కూడా వచ్చే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయని చెప్పడంలో కూడా సందేహం లేదు. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం అంతా కూడా చక్కటి అనుకూలత అనేది కనిపిస్తుంది. మీరు కోరుకునే జీవితమే మీకు లభిస్తుంది. ఈ రాశి వారికి ఏడాది ఆరోగ్యపరంగా కూడా మిశ్రమ వాతావరణం అయితే కనిపిస్తుంది. శని ఈ రాశి నుండి 8వ స్థానంలో ప్రవేశించినప్పుడు ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు అనేవి ఉంటాయి కనుక జాగ్రత్త. చూసారు కదా, వృశ్చిక రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి. ఇక వీరి గుణగణాలు ఏమిటో కూడా క్లియర్గా ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా వీరి సంపూర్ణ జీవితం ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడైతే మనం చూసేద్దాం. ఈ రాశికి సంబంధించినటువంటి వారి అంచనాలు, నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి. యుగిసలాడే ధోరణి వీరిలో మనకు పెద్దగా కనిపించదు. తత్వరీత్యా వృశ్చిక రాశి వారిది జల స్వభావం అనేందువలన బయటపడకుండా పనులు చక్కబెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరు గుమ్మనంగా వ్యవహారాలు చక్కబెడతారు. ఇవి జరిగిపోయినవి, ఇవి జరగాల్సినవి అనే స్పష్టమైన ఆలోచనతో వీరు ఎప్పుడూ కూడా ముందుకు సాగుతారు. అంతేకాదు ఈ రాశివారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. చూడడానికి అందంగా ఉండడమే కాదు, ఇతరులు చూడగానే వారి కష్టాలు మీతో పంచుకోవాలి అని అనుకుంటారు. మీరు మిత్రత్వాన్ని కోరుకుంటారు. ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. దీని కారణంగా జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం అనేది ఉంటుంది. స్నేహానికి విలువ ఎక్కువ ఇస్తారు. అనగా వీరి స్నేహితులతో ఎక్కువసేపు కాలాన్ని గడుపుతారు. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి శరీరం చాలా గట్టిగా ఉంటుంది. అనగా చాలా దృఢమైన శరీరాన్ని కలిగి ఉంటారు. కోపతాపాలు కూడా వీరిలో అధికంగానే కనిపిస్తున్నాయి. ఈ వృశ్చిక రాశి వారికి అధికమైనటువంటి పట్టుదల కనిపిస్తుంది. అందుచేత వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది. మీరు ఏదైనా ఒక విషయాన్ని ఎదుటి వ్యక్తికి మొహం మీద ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం వీరిది. ఆ విషయం నిజం కావచ్చు, అబద్ధం కావచ్చు. ఈ రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు. సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు. ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తారు. ఖర్చు చేయడానికి ఆలోచించే స్వభావం అయితే వీరిలో ఉంటుంది. అయినప్పటికీ కూడా అనవసరమైన ఖర్చులు చేస్తారు. వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు. వీరికి స్త్రీల విషయంలో ఆపేక్ష అనేది కూడా అధికంగా కనిపిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి. ఈ రాశి వారు జీవిత భాగస్వామి పిల్లలను కూడా ఎక్కువగానే ప్రేమిస్తారు. వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు. ఉమ్మడి కుటుంబం అంటే కూడా వీరికి చాలా ఇష్టం. ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా వీరు ఇష్టపడుతూ ఉంటారు అని చెప్పడంలో కూడా సందేహం లేదండి. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.